ఫోటోలు పుట్టు అడ్డం ఫోటోలు ఓన్లీ ఫోటోలు తీరు అర్థం కాలేదు మంత్రులు గౌరవనీయులు చెల్లిపల్లి శ్రీనివాసరెడ్డి గారు వెల్కమ్ పలుకుతున్నాం. వారిని వేదిక వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ అందరూ చైర్స్ వచ్చారు సార్. అందరూ సార్ వాలంటీర్స్ అందరూ చైతన్య సార్ ప్లీజ్. అలాగే పీరియడ్స్ మీరు ఆరుగా ఆంధ్రాకి వచ్చేటువంటి కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ మంత్రి వేయడం జరిగింది. అమ్మ భక్తి మంత్రి సిద్ధంగా ఉంది. ఒకసారి సర్పంచ్ గారు మన గవర్నమెంట్ గారికి పుష్పం సత్కరిస్తారు. పీరియడ్స్ అలాగే మా సతీష్ గారికి కాపాడు సతీష్ గారు వెల్కమ్ పలుకుతాం. చేపటి గారు మొత్తం పంపడే అందరూ పంపించేయండి కదా సార్. దగ్గరికి రావాలి సార్, దగ్గరికి రావాలి. వందే మాతరం సుజలాం సుఫలాం మానయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామిని పుల్లకుసుమితా మదన శోభిని సుభాషిణి సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే ధన్యవాదాలు చెప్పండి ఒకసారి మన గౌరవ మంత్రి గారు మన ఈ విజయవంతంగా చేస్తున్న ఆత్మ కార్యక్రమం విజయవంతం కావాలని మరి మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి మొదలైనటువంటి ఆటలు మన ఆంధ్రప్రదేశ్ అంచనాగా ఆడుకుని మన లోకల్ ఆటలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమం సమితి పౌర సమాచార శాఖ మంత్రిగా ఉంటూ విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన చెల్లిపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెల్లిపల్లి వేణుగోపాల్ కృష్ణ గారికి నమస్తే సార్. అలాగే మన ఎంపీపీ గారికి, అలాగే మన సర్పంచ్ గారికి, వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధులకి, అలాగే గ్రామ ప్రజలందరికీ, పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ కి అందరికీ నమస్కారం. సో ఆడదాం ఆంధ్ర, సో ఫిట్ ఆంధ్రప్రదేశ్, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మన సీఎం గారు ఎంతో ప్రెస్టీజియస్ గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఆడదాం ఆంధ్ర. మన రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక చాలా ముఖ్యమైన నిర్ణయం. ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేని ఒక టోర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో చేయడం ఇదే మొట్టమొదటిసారి. సో దీన్ని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుతూ మన మండల్ ప్రెసిడెంట్ గారిని ప్రోగ్రామ్ ముందుకి కొనసాగించవలసి కోరుతున్నాను. మొత్తం ఆడదాం ఆంధ్రాకి వచ్చిన టీం మెంబర్స్ కి అందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మన మంత్రివర్యులు బాక్సింగ్ ప్లేయర్ అయినా, బాక్సింగ్ అంటే అది మంచి జోష్ ఉన్నాయి. చిన్నప్పుడు చాలా జోష్ ఉన్నాయి. కబడ్డీకి జోష్ ఉన్నాయి, కానీ బాక్సింగ్ లో ఒక సెకండ్ మన కాదనుకున్న అంతే అయిపోయినట్టే. మనం కిక్ ఆఫ్ అయిపోతాం. మామూలుగా మాత్రం ఏ ముక్కు మీద ఎక్కడ పడితే కూడా వేయగలరు. ఎంపీపీ గారు, అలాగే జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు, సర్పంచెస్, మన కేకిని సత్యనారాయణ గారు, ఇంకా సర్పంచులు ఉన్నారు,
వైస్ చైర్మన్ గారు, వైస్ సర్పంచ్ గారు అందరికీ కూడా నమస్కారం. ఇలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. అంటే సంక్రాంతి నెల. పూర్వం మన గ్రామాల్లో సాంప్రదాయ క్రీడలుగా కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ, క్రికెట్ కానీ జరిగేది. రాను రాను సాంప్రదాయ క్రీడలు తగ్గిపోయి టీవీ క్రీడలు చూడటానికి అలవాటు పడిపోయి, తర్వాత సాంఘిక వ్యతిరేక క్రీడలకు కొంతమంది అలవాటు పడిపోయి, అంటే బాలబాలికల్లో నిగూఢంగా ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని వెలికి తీయాలన్నప్పుడు దానికి ఒక వేదిక కావాలి. వచ్చిన తర్వాత కాకినాడ వచ్చిన తర్వాత బాక్సింగ్ లోకి వెళ్ళాను. బాక్సింగ్ అంటే ముష్టి యుద్ధం. ముష్టి అంటే హ్యాండ్ కదా, ఆ ముష్టి యుద్ధం చేస్తారు. అత్యంత ఈజీగా నేషనల్ మెడల్కి వెళ్ళగలిగినటువంటి క్రీడ బాక్సింగ్. ఈజీగా వెళ్ళిపోవచ్చు, పెద్ద కష్టపడక్కల, స్టామినా, దానికి తెలివితేటలక్కల. ఇప్పుడు ప్రొఫెషనల్ గా మనం చేసినప్పుడు అదే బాక్సింగ్ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది రాజకీయ బాక్సింగ్ లో. 2000 సంవత్సరంలో జక్కపూడి రామ్మోహన్ రావు గారు, ఆయన శాసనసభ్యుడు, ఒకే ఒక శాసనసభ్యుడు జక్కపూడి రామ్మోహన్ రావు. 2000లో నేను స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాక్సింగ్ క్రీడలు నిర్వహించాను. అప్పటి వరకు ఆడపిల్లలకి బాక్సింగ్ తెలియదు, ఉమెన్ బాక్సింగ్ లేదు. మహమ్మద్ అలీ కూతురు మొట్టమొదటి బాక్సర్ ఉమెన్ బాక్సింగ్. ఆ రోజు రాజమండ్రి పేపర్ మిల్ ఆవరణలో జక్కపూడి రామ్మోహన్ రావు గారి సతీమణి విజయలక్ష్మి గారి చేత ఫస్ట్ బౌట్ ఓపెన్ చేయించాం ఉమెన్ బాక్సింగ్ కి, చిన్నపిల్లలతో. ఇవాళ ఉమెన్ బాక్సింగ్ టాప్ బాక్సింగ్ అయింది. మేరీ కామ్ ఒలింపిక్ మెడల్ సంపాదించింది, ఓ ట్రైబల్ అమ్మాయి. 2005లో నేను వరల్డ్ బాక్సింగ్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అందరి దగ్గర ఈ అసోసియేషన్, నేను ఆంధ్ర టీమ్ కు మేనేజర్ అనమాట, అందరి దగ్గరికి వచ్చి నమస్కారాలు పెట్టి వెళ్ళింది. అప్పుడు వరల్డ్ బాక్సింగ్ లోనే షీ గాట్ వెరీ గుడ్ మెడల్, గోల్డ్ మెడల్. ఒలింపిక్ మెడల్ కొట్టిన తర్వాత మేరీ కామ్ ఇవాళ కూడా ఆ రికార్డులో ఉంది. స్ఫూర్తి అనేటువంటిది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. పాలిటిక్స్ లో చూడండి, ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్నవాడు ఎక్కడైనా ఆడేది. నాలో కూడా అదే ఉందేమో అని అనిపించింది. ఎందుకంటే ఎక్కడో రాజోల్లో పోటీ చేశాను, మలిపురం పోటీ చేశాను, కాకినాడలో పోటీ చేశాను, రామచంద్రపురం పోటీ చేశాను, రేపు ఎక్కడ ఆడాలో తెలియదు. గ్రౌండ్లు మారిపోతూ ఉంటాయి, ఆట మాత్రం సమానమే. గ్రౌండ్ మారినంత రాని ఆట ఆడటం మానేయటం లేదు, అక్కడ ఆ పిచ్ మీద మళ్ళీ ఆడతాం. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యువకుడు, ఆయన కూడా గొప్ప ఆటగాడు. చూడండి, సోనియా గాంధీని ఎదిరించినప్పుడు అందరూ ఈ బాబు ఇది ఎక్కడరా, సోనియా గాంధీని ఎదిరించడం ఏంటి, కాంగ్రెస్ పార్టీని ఎదిరించడం ఏంటి అనుకున్నారు. ఆటగాడు నిన్నే చెప్పాను నేను, ఈతగాడికి లోతు గురించి ఆలోచించుకుంటాడ కదా, వాడు ఈత కొట్టాలి తప్ప లోతు గురించి ఆలోచించి ఈత కొడతాడా, తక్కువ లోతులోనే చచ్చిపోతాడు. కాబట్టి ఈతకెళ్లే వాడికి ఆ గోదావరి లోతు గాని సముద్రం లోతుతో గాని సంబంధం లేదు, ఈత కొట్టడానికి రావాలి. అలాగే ఆటగాడికి కూడా ఈ ఊర్లో అయితే ఆడతాను, ఆ ఊర్లో అయితే ఆడతాను అనేటువంటిది కాదు. అలాగే రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ క్రీడాకారుడిగా ఆడి చూపించాడు కాబట్టి దేశంలో 151 స్థానాలు గెలిచాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో యువతకు సందేశం ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సందేశం ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశం ఇవ్వాలి. ప్రతిదీ కూడా సందేశమే. నేను చూసిన కోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని మన సంఘ సంస్కర్తలని పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. ఒక్కసారమ్మా వెళ్ళిపోకండి సార్, ఎవరు పెద్ద వెళ్ళిపోద్దు, ఒక్క నిమిషం అలా పెట్టి సార్కి పెట్టి నమస్కారం పెట్టి సార్కి అలా ఒక స్నాప్ తీయండి సార్. ఆ చప్పట్లు కూడా ఒకసారి. అలాగే ఇంకొక కాపమ్మా పక్కకి రండి, ఒక్క నమస్కారం చెప్పాలి ముందు. సరిగా పెట్టు, సరిగా పెట్టలేదమ్మా, సరిగా మనకు ముందు అందుబాటులో లేవు సార్, క్షమించండి. మరి మా సర్పంచ్ గారికి బాల్ ఇస్తున్నాను సార్, మీ చేతి మీద బాల్ ఇప్పించమని మా అరుణ్ గారికి. అలాగే మరి మా దొరవ కూడా మామూలుగా ఆడండి క్రికెట్, ఆయనకి ఇమ్మని కోరుతున్నాను సార్. అలాగే మా వైస్ ఎంపీ గారికి కూడా ఇంకొక బాల్, షటిల్ పెట్టండి సార్.
షటిల్ బ్యాట్ ఇస్తాను సార్. అలాగే కాపురం సతీష్ గారి ఒక స్నాప్ కూడా బాగుంటుంది మాకు అని. అలాగే మా బుచ్చరాజు గారికి ఇందాక మీరు చెప్పారు already. బుచ్చరాజు గారికి అందరికి పెద్ద అమ్మ మీరు పట్టుకుని అది రైట్. ఒకసారి కానీ క్లాప్ కొడదాం. ఇది అయిపోయిన సార్కి మనం థ్యాంక్స్ చెప్పి ఇక్కడ నుంచి ఫస్ట్ షటిల్ కోర్ట్ ఓపెనింగ్ ఒకసారి. అలాగే తమిడికి రమణ గారు అమ్మ పక్క వచ్చి రమణ గారు ఎక్కడున్నారు? తమిడికి రమణ గారు. అలాగే తమిడికి భైరవ స్వామి గారు, భైరవ స్వామి గారు సార్ ఇది ఇంకోటి ఇవ్వండి సార్ మరి. అలాగే తమిడికి నారాయణ గారు, నారాయణ అమ్మ మీరు ఉండండి పీడీసీ వెళ్ళిపోకండి. ఇచ్చేది అసలు నారాయణ గారు ఇది. అమ్మ రోతమ్మ గారు మరి ఇంత విలువైంది మనకు అందిస్తున్నారు కదా. నాగమల్లేశ్వరి అక్కడ మన సాధ్యత ఇనాగ్రేట్ చేయించిన వెంటనే అక్కడి నుంచి వాలీబాల్ దగ్గర సార్ నాకు సజ్జనగా వచ్చాను సార్ ప్లీజ్. చక్కగా అందరికీ మనందరికీ ఆడుదాం అందరం ఇప్పుడే స్టార్ట్ చేసాం. అక్కడ మనం వాలీబాల్ కొట్టున్నాం సార్. సరే చేయండి సార్ క్లాప్ కొట్టినారు సార్. ఓ వెల్ డన్ గుడ్ సార్ గుడ్ సార్ గుడ్ సార్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.